భాగము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిల్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన తీసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేర్చి ఈ రీతిగా నీ యొక్క బిడ్డల సహవాసములో ప్రభువా నీ వాక్యాన్ని పంచుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకు వేలాది కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, సంవత్సర కాలం అంతా 11 మాసములు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచావు. మా ప్రతి అవసరత తీర్చి మాకు మంచి ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించినందుకు నీకు వేలాది కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. నా తండ్రి, మాకంటే గొప్పవారు ఈ సమయాన్ని చూడలేక గతించిపోయినారు నాయన. మాలో ఏ మంచి లేదు నాయన, కేవలం నీ ఉచితమైన ప్రేమ చేత, నీ వాత్సల్యము, నీ కరుణ చేత మమ్మల్ని సజీవు లెక్కలో బ్రతికించి ఈ యొక్క క్రిస్మస్ వాతావరణంలోకి, నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్న నీ కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నాయన, ఇంకా మీరు నాయన మేము మారు మనసు రక్షణ పొంది నాయన సిద్ధపడి నీ పరలోక రాజ్యంలో నీతో ఉండాలని మీరు అక్కడ ఆలస్యం చేస్తున్నారు ప్రభా. నాయన ఇదిగో నాయన, నీ బిడ్డలు ఎంతమంది వాక్యం విని ఇంకా రక్షణ లేక నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభా. అయాటి బిడ్డలను మీ వాక్యంతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈ యొక్క మా పాళ్యంలో ప్రభా, ప్రతి ఉదయకాలంలో నీ పరిశుద్ధ వాక్యాన్ని అనేక మంది బిడ్డలకు మీరు వినిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇకనైనా ప్రభా, నిరక్షణ వార్తను విని మారు మనసు పొందుటకు సహాయం చేయండి అయ్యా. యేసయ్యా, మా పల్లెను మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. అయా ఇదిగో ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను మీరు నా తండ్రి ముట్టి స్వస్థపరచండి. అవసరాలు, అక్కర్లు, ఇబ్బందులు, శ్రమల, శోధనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మరి నాయన అయా మీరు తోడయుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ వాక్యానికి లోబడి జీవించుట నేర్పించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నా తండ్రి, ఈ రాకడ దినాల్లో మేము నిర్లక్ష్య ధోరణిని తీసివేసుకొని మాలో గర్వం, అహంభావం సమస్తము నీకు ఇష్టము లేని తీసివేసుకొని వెరిగి నలిగిన హృదయం కలిగి ప్రభా నీకు ఇష్టమైన బిడలంగా ఉండటకు సహాయం చేయండి. ముఖ్యంగా యవన బిడల కొరకు ప్రార్థిస్తున్నాను, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. వారి ప్రతి అవసరత తీర్చండి నాయన. ఇదిగో నాయన, నీ సేవ నిమిత్తము ఈ యొక్క మరి నాయన ఈ సంఘములో ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్క బిడను బట్టి, నడిపిస్తున్న ప్రతి ఒక్క బిడను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారికి తోడై ఉండండి. మంచి ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించి నీ కృప చూపమని నాయన నా తండ్రి ఇదిగో నీ వాక్యము చెప్పబోచుండగా ప్రభా, మీ మాటలు నాకు తండ్రి, మీ మాటలు బయలుపరచండి. నేను నా తండ్రి ఏమాత్రం జ్ఞానం లేని దాన్ని ప్రభా, మీ పరిశుద్ధ వాక్కులు నాలో ఉంచండి నాయన నా తండ్రి. అయా నీ పరిశుద్ధ ఆత్మతో నింపి మీ మాటలు బిడలకి తెలియచేయటకు మీకు కావలసిన జ్ఞానము, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీరే మా మధ్యలో ఉండి సైతాను శోధన లయపరిచి నాయన మీరే నా తండ్రి అయా వినగల సిద్ధ మనసును, చెవులను మీ బిడలకు దయచేయమని వినామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుబడినటువంటి వాక్య భాగములో మరి ఈ మాటలు ఎవరు పలుకుచున్నారంటే, యేసు ప్రభువారు మరి తనకు ప్రియమైనటువంటి శిష్యుడైన యోహానుతో మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. యోహాను యేసు ప్రభువారికి ప్రియమైన శిష్యుడు అంటున్నాము. ఎందుకు? మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో గనక చూస్తే,
మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనములో చూస్తే, ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆ రీతిగా మరి యోహాను తమ తండ్రిని మరి ఎప్పుడైతే యేసు ప్రభువారు వారిని చూచాడో, చూచి పిలిచినప్పుడు వాళ్ళ యొక్క దోణెలను విడిచిపెట్టి వాళ్ళ యొక్క తండ్రిని కూడా విడిచిపెట్టి యేసయ్య పిలుపుకు లోబడి మరి యేసు ప్రభువారిని వెంబడించినట్లుగా మనం ఇక్కడ వాక్యములో చూస్తున్నాము. కాబట్టి ఈ యోహాను యేసు ప్రభువారికి ప్రియమైనటువంటి శిష్యుడు. మరి యేసు ప్రభువారు సిలువలోకి అప్పగించినప్పుడు కూడా తన తల్లిని ఎవరికి అప్పగించాడు? యోహానుకే అప్పగించి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి యోహాను యేసు ప్రభువారికి అత్యంత శిష్యుడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యోహానుకి, మనం ఈ చదువుకున్నటువంటి వాక్యములో 2 విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాము. యోహానుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మనకి ఇక్కడ వాక్యములో తెరవబడినటువంటి తలుపు. వాక్యములో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. తెరవబడినటువంటి తలుపు మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. స్వరము, మనము 2 విషయాలు ఈ వాక్యములో చూస్తున్నాం. ఒకటి తెరవబడినటువంటి తలుపు, రెండవది స్వరము వినబడుచున్నది. ఎవరికి వినబడుచున్నది? యోహాను, యేసు ప్రభువారి యొక్క శిష్యుడైనటువంటి యోహానుకు వినబడుతుంది. యోహాను పద్మాసు ద్వీపములో ఒంటరిగా ఒక్కడే మరి ఆయన పరవాసిగా ఆ పద్మాసు ద్వీపములో నేల మీద కూర్చొని మరి కృంగిపోయిన స్థితిలో జైలులాగా ఒంటరిగా ఒక్కడే ఆ పద్మాసు ద్వీపములో మానసికంగా ఆయన కృంగిపోయి నేల మీద కూర్చొని ఉన్నాడు. ఇలాంటి స్థితిలో యేసు ప్రభువారు పరలోకం నుండి ఒక పిలుపుతో, స్వరముతో యోహానుతో మాట్లాడుచున్నాడు. మరి ఈ లోకములో మనము కూడా ఇలాంటి స్థితిలో, మన జీవితం స్థితిలో, మన ఆధ్యాత్మిక జీవితము ఉన్నప్పుడు అనేకమైన బంధకములలో, నిరాశ, నిస్పృహలో, శోధనలు, మరి ఇలాంటి నిందలు, అవమానములు, మన కుటుంబంలో ఏమైనటువంటి శోధనలు, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని కూడా యేసయ్య లేచి రమ్మంటున్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడు? మనం లేవలేని స్థితిలో కూలబడి, యోహాను పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఒక్కడే నేల మీద కూర్చొని మరి ఉన్న స్థితిలో యోహాన్ని పిలుస్తున్నాడు. అలాంటి స్థితిలో ఈ లోకంలో మనము కూడా మన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా, మన ఆధ్యాత్మిక జీవితముల దృష్ట్యా మనము కూడా కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, శోధనలు, నిందలు, అవమానములు ఎన్నో మనకి వచ్చినప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? లేవలేని స్థితిలో మనం ఉన్నప్పుడు పరలోకము నుండి యేసయ్య కూడా మనల్ని ఒక స్వరముతో పిలుస్తున్నాడు. కాబట్టి పైకి లేచి రమ్మంటున్నాడు. మరి దావీదు విషయంలో కూడా మనం చూస్తే కీర్తనలు 40వ అధ్యాయము, కీర్తనలు 40వ సంకీర్తన 2వ వచనము 3వ వచనం కనుక చూస్తే, కీర్తనలు 40వ సంకీర్తన 2వ వచనం 3వ వచనంలో చూస్తే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. మరి ఈ దావీదు మరి ఊబిలో దేవునికి వ్యతిరేకంగా పాపముటువంటి ఆ యొక్క పాపం అనే ఊబిలో కూరుకుపోయినప్పుడు మరి యేసయ్య ఏం చేశాడు? మరి
ఆయన నాశనకరమైనటువంటి గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి దావీదును ఏ విధంగా పైకి లేవనెత్తాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఆయన పాదములు మరి ఏ క్రీస్తు అనే బండ మీద నిలిపి ఆయన అడుగులను స్థిరపరిచిన వాడు యేసయ్య. కాబట్టి తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఆయనకి క్రొత్త మరి దేవుని స్తోత్ర రూపము క్రొత్త గీతమును కూడా మరి దావీదు నోటిలో ఉంచినట్లు దేవుని స్తుతించేవాడంట. ఆ స్తోత్ర రూపం అంటే నిత్యము దేవుడు స్తుతించేవాడు దేవుణ్ణి. కాబట్టి అనేకులు కూడా దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచును. కాబట్టి దావీదు మరి జిగటగల ఊబిలో కూరుకుపోయినప్పుడు, ఆ ఊబి ఆయన్ని లాగేస్తున్నప్పుడు యేసయ్య చేయబెట్టి పైకి లేపినాడు. ఇప్పుడు మనల్ని కూడా మరి ఏమంటున్నాడు, మనల్ని కూడా ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన చెయ్యి అందిస్తున్నాడు, పైకి లేచి రమ్మని పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు మనము రావాలి. సరే, ఇక్కడ యోహానుకి తెరవబడినటువంటి తలుపు ఒక స్వరము వినబడుతుంది. మరి ఎక్కడికి రమ్మంటున్నాడు? పరలోకానికి ఎక్కి రమ్మంటున్నాడు. ఆ పరలోకానికి ఎక్కి వెళ్ళాలంటే మనకి కావలసిన అర్హతలు కొన్ని ఉంటాయి. మనం ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే కొన్ని అర్హత అందరికీ రావు. కాబట్టి ఆ ఉద్యోగానికి తగిన అర్హతలు ఉంటేనే మనము ఆ ఉద్యోగానికి వెళ్ళగలము. ఉద్యోగాలకి మనము మరి ఆ అర్హతలు ఉంటేనే మనము ఆ ఉద్యోగంలో చేరతాము, మనం ఎన్నుకోబడతాము. అలాగే మరి ఎక్కి రమ్మంటున్నాడంటే పరలోకానికి పోవాలంటే మనకి కొన్ని లక్షణాలు కావాలి. మరి ఏంటి ఆ లక్షణాలు అంటే, మరి నేను 4 విషయాలు ఈ వాక్యం నుండి మనము పరలోకానికి వెళ్ళాలంటే మనం వెళ్ళలేము. యేసయ్య మన నుండి కోరుకునేటువంటి 4 లక్షణాలని నేను వివరించాలనుకుంటున్నాను. మొట్టమొదటిదిగా వ్యర్థమైన దాని మీద మనము మనసు పెట్టకూడదు. రెండవదిగా మరి కపట ప్రమాణాలు చేయకూడదు. మూడవది నిర్దోషమైన చేతులు, అంటే మన చేతుల్లో దోషము లేకుండా నిర్దోషమైన చేతులను మనము కలిగి ఉండాలి. నాలుగవదిగా శుద్ధ హృదయాన్ని మనము కలిగి ఉంటే ఎప్పుడైతే ప్రభు వచ్చి పిలుస్తాడో అప్పుడు మనం ప్రభుతోటి వెళ్తాము. కాబట్టి ఇక్కడ 4 విషయాలు. పరలోకానికి మనం ప్రభు పిలిచాడంటే యోహాన్నే కాదు, మనం కూడా ఈ లోకంలో యేసయ్య తోటి నిజమైన భక్తి కలిగి ఉంటే మనల్ని కూడా యేసయ్య పిలుస్తాడు. కాబట్టి ఈ లక్షణాలు, వ్యర్థమైన దాని మీద మనం మనసుని పెట్టకూడదు, మరి కపట ప్రమాణాలు మనము చేయకూడదు, మరి నిర్దోషమైన చేతులను మనం కలిగి శుద్ధ హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు యేసయ్య ఎప్పుడొచ్చి మనం పిలుస్తాడో అప్పుడు యేసయ్య తోటి మనము వెళ్తాం. కాబట్టి కీర్తనలు 24వ సంకీర్తన 3, 4 వచనాలు కనుక చూస్తే, కీర్తనలు 24వ సంకీర్తన 3, 4 వచనాలు చూస్తే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవరు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవరు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. కాబట్టి ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎవరెక్కగలరు? వ్యర్థమైన దాని యందు మనము మనసు పెట్టకూడదు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. కాబట్టి మనం ఈ లోకంలో క్రైస్తవ బిడ్డలంగా అన్యజనులు నడుచుకున్నట్లు మనము నడుచుకోకూడదు. అన్యజనులేంది వ్యర్థముగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. మరి దేవుని భయము వాళ్ళలో ఉండదు. కాబట్టి అన్యజనులు మాదిరిగా మనము నడుచుకోనకూడదు. ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17, 18 వచనాలు కనుక చూస్తే, ఎఫెసీ పత్రిక
4వ అధ్యాయము 17, 18 వచనాలు కనుక చూస్తే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అన్యజనులు నడుచుకున్నట్లు మనం ఇక మీదట నడుచుకొనకూడదు, నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై, అంధకారం అంటే చీకటి, పాపము. అలాంటి అన్యజనులు ఎలా ఉంటారంటున్నాడు, అంధకారమైన మనసు గలవారై తమ హృదయములు కాఠిన్యము అంటే కఠినం అన్నమాట. మరి యేసయ్య ఏం కోరుకుంటున్నాడు? విరిగి నలిగిన హృదయాన్ని యేసయ్య కోరుకుంటున్నాడు. కానీ ఈ యొక్క అన్యజనులు ఎలా ఉంటున్నారు? మరి పాపపు మనసు గలవారై తమ హృదయము కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత, వారికి అజ్ఞానము అంటే మరి జ్ఞానం కొలది ఏ పని కూడా చేయరు. అజ్ఞానము చేత దేవుని వలన కనుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, జీవము కలిగినటువంటి ఆ యొక్క దేవునిలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇలా నడుచుకోవద్దని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. వారైతే అంధకారమైన మనసు కలవారై తమ హృదయాన్ని కఠినము చేసుకొని తమలో ఉన్న అజ్ఞానము చేత మరి దేవుని జీవము కలిగినటువంటి దేవుని నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగినటువంటి ఆ యొక్క వ్యర్థమైన దాన్ని గురించి వాళ్ళు నడుచుకొనుచున్నారు. కాబట్టి మనము మరి యేసుక్రీస్తును కలిగి నవీన స్వభావాన్ని ధరించుకుంటే, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును మన హృదయంలో ఉంచుకొని, నవీన స్వభావము అంటే యేసుక్రీస్తును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనలో ఉన్న మన పాత జీవితము, మన పాత స్వభావం అంతా కూడా తీసివేసుకొని నూతన స్వభావాన్ని మనం ధరించుకుంటే ఈ వ్యర్థమైనవన్నీ కూడా మన హృదయంలోకి రావు అని మరి పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి మన మనసుని ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. అలాగే యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు మనకి యొక్క వ్యర్థమైన తలంపులు ఏమీ కూడా రావు. కాబట్టి మనం యేసుక్రీస్తుని ధరించుకోవాలి. అలాగే హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయము 13వ వచనం గనక చూస్తే, హబక్కూకు 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు. మనం ఏదేదో దానికోసం ప్రయాసపడుతున్నాం కానీ ఏమవుతాం? అగ్ని పాలవుతాం. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. దేనికోసం వ్యర్థమైంది? యేసయ్యకి ఏది ఇష్టం లేదో, వ్యర్థమైంది, ప్రయోజనం లేనిది, ఈ లోకంలో వ్యర్థమైన దానికోసం మనం కష్టపడినప్పుడు క్షీణిస్తాము అని దేవునికి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణిస్తారు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే అగును. కాబట్టి మనము వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడకుండా మనము క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి ఆయన ఏదైతే మనలో కోరుకొనుచున్నాడో దాని కొరకు మనము ఈ లోకములో సిద్ధపడి ఉండాలి. రెండవదిగా కపట ప్రమాణము చేయవద్దు. కపట ప్రమాణం అంటే యేసయ్యలోకి వచ్చిన తర్వాత మనం కొంతకాలము బాగానే ఉంటాము, కానీ నేను నాలో ఉన్న నా యొక్క మరి దేవునికి ఇష్టం లేని తీసేసుకుంటానని మనం చెప్పుకుంటా ఉంటాం. ఇంక నుంచి నేను అది చేయను, ఇది చేయను, నేను దేవునిలోనే ఉంటానని ప్రమాణాలు చేస్తాం, కానీ మరలా యథావిధిగానే మనం జీవిస్తూ ఉంటాము. అది ఇక్కడ లేవీకాండము 19వ అధ్యాయము 12వ వచనంలో కనుక చూస్తే, లేవీకాండము 19వ అధ్యాయము 12వ వచనంలో, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు,
యేసయ్య నామము పరిశుద్ధ నామము, ఉన్నతమైన నామము, శ్రేష్టమైనటువంటి నామము. ఆ నామములో రక్షణ ఉంది కాబట్టి ఏమంటున్నాడు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. దేవుడు సెలవిస్తున్నాడు, నా యొక్క నామమును మీరు అపవిత్రపరచకూడదు. కాబట్టి మరి ఆ యొక్క నామమును బట్టి మనము అబద్ధ ప్రమాణము చేయకూడదు కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం గనక తీస్తే 15వ అధ్యాయం కనుక తీస్తే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరు, ఎవరు ఆయన యొక్క నివాసంలో ఉంటారు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో పాటు ఎవరు నివసిస్తారు అంటే వాక్యం సెలవిస్తుంది, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఆయన బిడ్డలు ఎలా ఉండాలంటున్నాడు, ఆయనతో నివసించాలంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కాబట్టి అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. ఆ యథార్థముగా నీతి నిజాయితీగా ఉన్నవాడు ఏమంటున్నాడు, కొండెములు అబద్ధాలు ఆడడు, తన చెలికానికి కీడు చేయడు. మరి ఎవరికి కూడా హాని కలిగించరు, కీడు చేయరు. తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఎవరైతే యథార్థముగా నీతిగా నిజాయితీగా జీవిస్తారో వారికి మరి నీచుడు ఎలా కనిపిస్తాడు, అసహ్యుడుగా కనిపిస్తాడు. యథార్థముగా నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి మరి నీచుడు అసహ్యుడుగా కనిపిస్తాడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. మరి అతనికి నష్టం కలిగినా కూడా ఆ నిజాయితీ నుండి మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. మరి ఎవరైతే యేసు ప్రభు వారి పట్ల నీతి నిజాయితీగా హృదయపూర్వకంగా నిజము పలుకుతారో వారు ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించేటువంటి అర్హతను కలిగి ఉంటారు. వారు ఈ లోకములో నీతి లేని నీచులను అసహ్యులుగా చూస్తారు. మరి తనకి ఎన్ని వచ్చినా కూడా ఆయన మాట తప్పడు. మాట తప్పకుండా తనకు నష్టం కలిగినా కూడా మాటను తప్పిపోకుండా తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు, నిరపరాధుల్ని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఎక్కగలిగినటువంటి వాళ్ళు ఎవరంటే నీతి నిజాయితీ యథార్థతగా ఉండువారు, తనకి నష్టము కలిగినా కూడా మాట తప్పని వారు. కాబట్టి ఈ ప్రకారము మరి చేయవాడు ఎన్నడూ కూడా కదల్చబడడు. మరి ఈ విధంగా ఈ వాక్యానుసారముగా నడుచుకుని వాడు ఎన్నటికీ కూడా కదల్చబడడు అని వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా నిర్దోషమైనటువంటి చేతులు. మన చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు మరి 40 సంవత్సరాలు నడిపించినప్పుడు ఎంతో సణుక్కున్నారు. వాళ్ళ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. దేవుడు చేసిన కృతజ్ఞతను మేళ్లను మర్చిపోయి ప్రతి సమయానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి నిందిస్తూనే ఉన్నారు. జీవం కలిగిన దేవుడు వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో కార్యాలు జరిగించినా కూడా మరి ప్రతినిత్యము వాళ్ళు దేవుని నిందిస్తూనే ఉన్నాయి. కాబట్టి మరి మన చేతులంట రక్తంతో నిండి ఉన్నాయి అంట. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథము మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఏం చెప్తున్నాడంటే మన చేతులు రక్తంతో తడిచి ఉన్నవి, మన చేతులతో దుష్కార్యములు చేయుచున్నాము.
మన నోటితో చేతులతో కూడా మనము దుష్కార్యములు చేయుచున్నాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం గనక చూస్తే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం కనుక చూస్తే, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. ఎందుకు యేసయ్య పలుకుతున్నాడు? ఎందుకు? మీ చేతులు రక్తంతో తడిచి ఉన్నవి, మీ చేతుల్లో దుష్కార్యములు ఉన్నవి కనుక మరి మీరు చేతులు చాపి నన్ను ప్రార్థించినప్పుడు, నన్ను మరి అడిగినప్పుడు కూడా మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కన్నులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. కన్నీటితో మనం యేసయ్య వాక్యాన్ని ప్రకారంగా జీవించకుండా కన్నీటితో ప్రార్థన చేస్తే ఏమంటున్నాడు? మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను అని చెప్తున్నాడు. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, కీడు చేయటం మానండి, మేలు చేయండి. మనం ఏం చేస్తామంటే మన శత్రువులు మనకేదైనా కీడు చేసినప్పుడు దేవుని బిడలంగా మనము వారికి కీడు తలపెట్టకూడదు. మనం ఏమనుకుంటామంటే, అసలు నా మనసు రావట్లేదు వాళ్ళు చేసిన పనులకి అని అనుకుంటాం. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒక క్రీస్తు బిడ్డగా, క్రైస్తవ బిడ్డగా కీడు చేయటం మానండి, మేలు చేయమంటున్నాడు. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం చేతులెత్తి దేవుని వాక్యానుసారంగా లేకుండా చేతులెత్తి ప్రార్థన చేసిన మరి దేవుడు ఏమంటున్నాడు? నేను వినను అంటున్నాడు. మీ చేతులు మరి ఎత్తినా కూడా నా కన్నులు చూడవు, మీ ప్రార్థన నేను ఆలకించను అంటున్నాడు. మనం ఎన్ని వాక్యాలు వింటున్నా వాక్యానుసారంగా ఉండకుండా దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమాత్రము సహాయము చేయడు. ఆయన పరలోక రాజ్యములో ఆయనతో మనము వెళ్ళలేము. కాబట్టి ఇక్కడ కీర్తనలు మరి 26వ సంకీర్తన 9-10 వచనాల్లో కూడా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, పాపుల చేతిలో దుష్కార్యాలున్నాయి. వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. కాబట్టి మరి యేసయ్య మరి దేవుని వాక్యానుసారంగా నీతి నిజాయితీగా యథార్థంగా మరి జీవిస్తే మనం చేసే ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. కానీ మనం ఎప్పుడైతే ఆయనకి వ్యతిరేకంగా వాక్యానుసారంగా ఉంటామో, ఆయన మన చేతిలో దుష్కార్యాలు ఉన్నాయి, మన కుడి చేయి లంచాలతో నిండి ఉన్నది కనుక నా కన్నులు మూసుకొనుచున్నాను, మరి మీ ప్రార్థన నేను విననని యేసయ్య సెలవిస్తున్నాడు. కాబట్టి మనము కపట ప్రమాణాలు చేయకూడదు. ఒకవేళ మనం ఏదన్నా మనకి బాగలేదు, మనం యేసయ్యా నాకు తగ్గిస్తే నేను నీకు సాక్ష్యం చెప్పుకుంటాను, మరి నేను కానుక ఇచ్చుకుంటానని కూడా మనం కొన్నిసార్లు ఒప్పందాలు చేసుకుంటాం. మళ్ళీ దేవుడు మనల్ని బాగు చేసిన తర్వాత యథార్థిగా మనం ఉన్న తర్వాత అది మళ్ళీ మర్చిపోతాం. దేవుని సన్నిధిలో కష్టం కలిగినప్పుడు ప్రమాణం అయితే చేస్తున్నాం, కానీ మనల్ని ఎప్పుడైతే దేవుడు బాగు చేసి మనకు సంతోషంగా మనల్ని ఉంచుతున్నాడో, మరలా ఆ అట్టి స్థితిలో మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం. అలాంటి కపట ప్రమాణాలు కూడా యేసయ్య చెయ్యొద్దు. మాట తప్పవలసిన సమయాల్లో కూడా ఏమంటున్నాడు? మనము యథార్థంగా ఉండమని యేసయ్య సెలవిస్తున్నాడు. 4వదిగా శుద్ధమైనటువంటి హృదయము కలిగి ఉండాలి. ఇక్కడ మనం హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలదని పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది. మనకి బయట నుంచి లోపలికి వెళ్ళే ఏవి కూడా మనల్ని అపవిత్రపరచవు, కానీ మన లోపల నుంచి బయటకు వచ్చేవే అపవిత్రపరుస్తుంటే మనం ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు మనము ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మనకు బయట నుంచి లోపలికి వెళ్ళే ఏవి కూడా మనల్ని అపవిత్రపరచవంట, కానీ లోపల నుండి బయటకు వచ్చేవి అపవిత్రపరుస్తాయి అని చెప్పి అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము
8వ వచనంలో చూస్తే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయము ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో, హృదయ శుద్ధి గల వారు మాత్రమే దేవుని చూస్తారు, అందరు కాదు. హృదయం శుద్ధిగా ఉన్నవారు మాత్రమే ఆ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కగలరు. యేసు ప్రభువారిని మన హృదయంలో రాజుగా, ప్రభువుగా, రక్షకుడుగా మనం అంగీకరించినప్పుడు మరి మన హృదయాన్ని పవిత్రంగా, నిష్కళంకంగా, మరి మనం మన హృదయాన్ని ఉంచుకున్నప్పుడు పవిత్రంగా యేసయ్యతో మనం ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలము. మనము మన హృదయంలో మొట్టమొదటగా అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి దేవునికి ప్రత్యేకత ఇవ్వాలి. మనకి ఇష్టమైన వాటికి ప్రత్యేకత కాదు, ముందు మన హృదయంలో దేవునికి ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాలి. మన హృదయంలో ఆయన్ని రాజుగా, రక్షకుడుగా మనం అంగీకరించుకొని ఆయన ఉంచుకున్నప్పుడు మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుతాడు. 1 పేతురు 3వ అధ్యాయము 15-16 వచనాలు గనక చూస్తే, 1 పేతురు 3వ అధ్యాయము 15-16 వచనాలు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మన హృదయం ఎలా ఉండాలంటే నిర్మలము, ఎప్పుడు కూడా నిర్మలము అంటే మరి పవిత్రము, నిష్కళంకము లేకుండా నిర్మలమైన మనస్సాక్షి మనము కలిగిన వారై, మనలో నిరీక్షణ ఏంది? యేసు ప్రభువారు వస్తారు, ఆయన 2వ రాకడలో మనము ఆయనతో పాటు కొనుక్కోబడతాము అనేటువంటి నిరీక్షణ మంది. కాబట్టి ఎవరైనా కానీ మనల్ని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? సాత్వికముతో, భయముతో సమాధానము చెప్పుటకు ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండి మన హృదయాల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? క్రీస్తుని ప్రతిష్ఠించుకొని, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు గారి గురించి అడిగినప్పుడు సాత్వికముతో, భయముతో సమాధానము చెప్పుటకు మనము సిద్ధమైన మనసును కలిగి ఉండి మన హృదయాల యందు క్రీస్తును మాత్రమే ప్రతిష్ఠించుకున్నప్పుడు మరి మనం ఈ లోకంలో దేని విషయమై మరి దుర్మార్గులమని దూషింపబడుచున్నామో ఆ విషయంలో యేసుక్రీస్తు మరి వచ్చినప్పుడు ఆయన మన సత్ప్రవర్తన మీద మనల్ని అపనిందులు వేసేటువంటి వారందరూ కూడా సిగ్గుపడతారు. కాబట్టి అలాంటి మనసును మనము సత్ప్రవర్తన కలిగిన వారై మనం ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో మనల్ని దాచేవాడుగా ఉంటాడు. ఆయన తన గుడారం చాటున మనల్ని దాచుతాడు. కాబట్టి మనము మన హృదయాలందు క్రీస్తును, యేసు ప్రభును రక్షకుడిగా, ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకొని మనం సాత్వికము, భయము కలిగి లోకంలో జీవించాలి. కాబట్టి దేవుడు మరి ఆయన్ని ఎవరైతే నమ్ముకుంటారో, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13-15 వచనాల్లో గనక చూస్తే, యెషయా గ్రంథము 14, 13, 15 వచనాలు చూస్తే, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. కాబట్టి మనం ఎవరైతే దేవుని మరి మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటామో, మనం ఆకాశమునకు ఎక్కిపోయి ఆ పైన నక్షత్రములకు పైగా ఆయన సింహాసనమును మనము హెచ్చిస్తాము. మరి ఆయన పర్వతం మీద ఆయనతో కూడా మనము కూర్చుంటాము. ఈ లోకంలో యేసు ప్రభు వారిని ఎవరైతే అంగీకరించరో వాళ్ళు పాతాళమునకు, నరకములోకి కొనిపోబడతారు. అక్కడ ఆరిన అగ్ని ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగులు చావంట, ఎప్పుడు అగ్ని మండుతూనే ఉంటుంది. ఆ సదాకాలము మనం ఆ అగ్నిలో వేయబడతాము. కాబట్టి మరి యేసు ప్రభువారు ఎక్కి రమ్మని యోహాన్ని ఎందుకు రమ్మని చెప్తున్నాడు అంటే, మరి ఇక మీదట జరగవలసిన వాటిని తెలియచేయటకు,
ఎక్కి ఎందుకు రమ్మని చెప్తున్నాడు యోహానుకి? ఇక మీదట అక్కడ జరగవలసిన వాటిని అన్నిటిని కూడా యోహానుకి చూపించి తెలియచేయడానికి యోహాన్ని అక్కడికి ఎక్కి రమ్మంటున్నాడు. కాబట్టి మన భవిష్యత్తులో జరగవలసిన వాటిని తెలియపరచడానికి ఆయన యోహాన్ని అక్కడికి రమ్మంటున్నాడు. మనకు కూడా మరి దేవుని సన్నిధిలోకి మనం ఆయన నామాన్ని మనం తెలుసుకోవాలంటే, దేవునితో మనము ఆనందము మరి ఆనందించేటువంటి ధన్యతను మన దేవుడు కలుగు చేయాలంటే, మనము మన భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తెలుసుకోవాలి అంటే, యేసు ప్రభు వారి దగ్గరకు మనం వెళ్ళాలి అంటే, ఆ యోహానులాగా మనము యోహాన్ని పద్మాసు ద్వీపంలోకి యేసు ప్రభు వారు పిలుచుకొని స్వయంగా మాట్లాడాడు. కాబట్టి యేసు ప్రభుతో సదాకాలము మనము జీవించాలంటే, మనము యేసుతో ఉండాలంటే ఎలా ఉండాలి? ఈ 4 లక్షణాలని మనము కలిగి ఉండాలి. కాబట్టి ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగినటువంటి వారముగా మనం ఉంటామా? లేదా మన భక్తిని బట్టి మనమే ప్రశ్న వేసుకోవాలి. ఎవరో కాదు. మనం పరీక్షకు పోతున్నాము, రాసి వచ్చామనుకోండి, మనం కాకపోయినా మన పిల్లలైనా, మరి ఎలా రాసామమ్మా అంటే, నేను అన్నీ రాశాను, బాగానే రాశాను, నేను అన్నీ పాస్ అవుతాను, లేకపోతే నేను రాసిన దాన్ని బట్టి నాకు ఉద్యోగం వచ్చిద్ది అని మరి చెప్తారు కదా. అట్లాగే మన భక్తి ఎలా ఉంది? యేసయ్య పిలిచినప్పుడు యేసయ్యతో పాటు మనము మరి వెళ్తామా వెళ్ళలేమా అనేటువంటి ప్రశ్నను ఎవరో కాదు, మనమే వ్యక్తిగతంగా మరి ప్రశ్న వేసుకోవాలి. ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగినటువంటి వారముగా మనం ఉన్నామా? మనకు ఆ లక్షణాలు ఉన్నాయా అని మనమే ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని కోరుకుంటున్నట్లుగా మనం ఉంటున్నామా? ఆయన యొద్దకు వస్తే మనము ఈ లోకంలో మంచి గనురాళ్ళుగా ఆయన మనల్ని నిలువబెడతాడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనల్ని ఉంచుతాడు. కాబట్టి మనల్ని ప్రశ్న వేసుకొని ఈ 4 లక్షణాలు ఏ 4 లక్షణాలు? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా, కపటమైనటువంటి ప్రమాణాలు చేయకుండా, నిర్దోషమైన చేతులు మనము కలిగి, శుద్ధమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు యోహాన్ని ఎక్కి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. యోహాను వెళ్తాడు. మరి మనము ఆ పర్వతం మీద ఉంటామా? ఉండలేమా? ఒకవేళ లేకపోతే ఎందుకు ఉండలేము? మనలో ఆ లోపాలు ఏంటి? మనల్ని సరి చేసుకొని యేసయ్య మనల్ని పిలిచినప్పుడు మనము సదాకాలం ఆయనతో ఉండడానికి, మనము ఆయనతో ఉండి ఆయన నామములు ఆయన మరి ఆనందించేటి ధన్యత, ఆయనతో పాటు మనము జీవించే ధన్యత మనకు కలుగు చేయాలంటే ఆయన కోరుకున్న బిడలంగా మనం ఈ లోకంలో జీవించాలి. ఏదో ప్రతి ఉదయకాలాన్న ప్రార్థన పెడుతున్నారు, మనం వస్తున్నాము, వాక్యం వింటున్నాము, పోతున్నామంటే మరి దేవుని రాకుండా ఉంటుందా? దేవుడు ఏదైతే చెప్పాడు అన్నీ కూడా క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఆ రాకడ కూడా త్వరలోనే వస్తుంది. కాబట్టి మనం ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో వెళ్తామా? వెళ్ళలేమా? ఒక్కసారి మనమే ప్రశ్న వేసుకొని, మనలో ఇంకా ఏదైనా లోపాలు ఉన్నాయా వాటిని సరిచేసుకొని ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము వెళ్ళటానికి సిద్ధపడి ఉండులాగున అలాంటి జీవితాన్ని మనము జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనల్ని లోకంలో సగం భక్తిగా ఉండమనేసయ్య కోరుకోవటంలా, సగం భక్తి మరి కొద్దిగా భక్తి, ఏదో ఆచార భక్తి, అలవాటు భక్తి, సగం భక్తి యేసయ్య కోరుకోవట్లేదు. కానీ నిజమైన భక్తిని, యథార్థమైన భక్తిని, ఆయనతో సదాకాలం జీవించే భక్తిని యేసయ్య కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా యేసయ్య బిడ్డలంగా ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఆ రీతిగా ఉండడానికి మనమందరం కూడా దేవుని నామములో ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును
ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మంచి వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు ప్రవ్వా. యోహానుకి తెరవబడిన తలుపు మరి వినబడిన స్వరము రెండు కూడా యోహానుకు మీరు చూపించినారు. నా తండ్రి, ఇదిగో మరి మేము కూడా ఈ లోకములో నా తండ్రి నీ దగ్గరకు మేము ఆ పరిశుద్ధ పర్వతానికి పరలోకానికి రావాలంటే ఈ లోకములో మేము ఉన్నటువంటి మా మనసులు వ్యర్థమైన దాని మీద ఉంచకుండా మేము ఎప్పుడు కూడా కపట ప్రమాణాలు చేయకుండా నాయన నా ప్రభ నిర్దోషమైన చేతులు కలవారమై శుద్ధమైన హృదయమును కలిగి నీ బిడలంగా మేము యథార్థమైన జీవితమును కలిగి జీవించుటకు మీరు మాకు మరి నాయన సహాయము దయచేయండి. మేమేదైనా లోపాల్లో నా తండ్రి తప్పిపోచున్నామేమో సరైన మార్గములో నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించి మీ కృప చూపమని నా ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. ఇంకా నా తండ్రి మీ యొక్క భక్తిలో ముందుకు సాగుటకు ప్రతి ఒక్కరికి కావలసిన మీ పరిశుద్ధ పరలోక జ్ఞానం అనుగ్రహించి నాయన మీ కృప చూపమని ప్రతి ఒక్క బిడ్డను దీవించమని చెప్పిన వాక్యము మా హృదయాల్లో ఫలింప చేయమని నీ పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ వందనాలు ఈసీవయ్య బిడ్డలకు కూడా వందనాలు చెల్లించుకుంటూ నజరుడనేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.